వెల్కమ్ టు తొలి వార్త. ప్రజల కోసం ప్రజల పక్షం వార్తలు చదువుతోంది మీ మాధురి. ఈ రోజు ల్యాబ్ టెక్నీషియన్ దినోత్సవం సందర్భంగా వనపర్తి జిల్లా కేంద్రంలో సితారా ఫంక్షన్ హాల్లో ల్యాబ్ టెక్నీషియన్ అసోసియేషన్ పిలుపు మేరకు వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి శాలువా కప్పి సన్మానం చేశారు. ల్యాబ్ టెక్నీషియన్ దినోత్సవం సందర్భంగా ల్యాబ్ టెక్నీషియన్ అసోసియేషన్ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. కేక్ కట్ చేసి ల్యాబ్ టెక్నీషియన్ అసోసియేషన్ సభ్యులకు తినిపించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ నాయకులు లక్కాకుల సతీష్ కు వనపర్తి పట్టణ అధ్యక్షులు చీర్ల విజయ్ చందర్కి శాలువాలు కప్పి సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ల్యాబ్ టెక్నీషియన్ అసోసియేషన్ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మీ తొలి వార్త న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. ఈ ల్యాబ్ టెక్నీషియన్ సందర్భంగా ఈ ఆర్గనైజ్ చేసిన ఆర్గనైజర్స్ అందరికీ, మీ వేదిక ముందున్న మీ అందరికీ, నాతో పాటు ఇక్కడికి వచ్చిన వనపర్తి టౌన్ పెద్దలందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటున్నాం. మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. కరోనా ఇప్పటిదాకా మన వీళ్ళకి చెప్పినట్టుగా కరోనా టైంలో కరోనా టైంలో అయినా సరే, ఇప్పుడైనా సరే, ఎంత పెద్ద డాక్టర్ అయినా సరే డాక్టర్ దగ్గరికి పోతే ఫస్ట్ మీ దగ్గరికి పంపించినాక మీరు రిపోర్ట్ ఇచ్చాకనే ఆయన ప్రిస్క్రిప్షన్ రాస్తారు. సో మీ పాత్ర చాలా ఎక్కువ ఉంటుంది. మన పేషెంట్లకు కానీ ఇంకా వేరే వేరే అందరూ ఎవరికి ఇబ్బంది అయినా ల్యాబ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. ఆ డాక్టర్ మీకు రాసిన తర్వాత మీ రిపోర్ట్ వచ్చిన దగ్గరనే ఆయన పేషెంట్కి ఏమైంది, ఏం కథ, ఏం కావాలి, ఏం టాబ్లెట్ వేయాలి, ఏం ఇంజక్షన్ చేయాలి అనేది మీరు ఇచ్చే రిపోర్ట్ మీద ఆధారపడుతుంది. ఈ మెడికల్ వ్యవస్థలో మీ పాత్ర చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరందరూ ప్రజలకు సేవ చేయాలని కోరుకుంటున్నాం. అంతకుముందు కరోనా టైంలో కూడా చాలా కష్టపడ్డారు. అది ఆ రోగం ఎట్లాంటిదో, ఆ రోగం ఏమైతుందో తెలియని సమయంలో అందరూ భయపడుతున్న సమయంలో మీరందరూ చాలా కష్టపడ్డారు. కనుక మీ అందరికీ మళ్ళొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. దాంతోపాటు వనపర్తిలో మీ అసోసియేషన్కు ఒక ప్లేస్ కావాలని అడిగినారు. నేను ఈ మధ్యకాలంలో కలెక్టర్ గారి దగ్గర వేరే అసోసియేషన్ కోసం మాట్లాడినప్పుడు గవర్నమెంట్ ఆర్గనైజేషన్కి అయితేనేమో ఫ్రీగా ఇస్తారు. సో మీకు కూడా ఇస్తారు, నేను మాట్లాడి ఇప్పిస్తా. కానీ నామినల్ ఛార్జెస్ కట్టాల్సి ఉంటుంది మీకు. అలాగైనాక ప్రైవేట్ ఆర్గనైజేషన్కి ఎవరికి ఇచ్చినా, అసోసియేషన్ బిల్డింగ్కి ఇచ్చినా అది దగ్గర నుండి చేపించి ఏదైనా పడుతుందో దానికి ఏం కట్టాలో అది నామినల్ ఉంటేనో మీరు కట్టరు. కొంచెం ఎక్కువ ఉంటే నేను కట్టి మిమ్మల్ని మీకు ఇచ్చే బాధ్యత నన్ను ఇక్కడి గురించి ఈ కార్యక్రమంలో నన్ను ఇన్వాల్వ్ చేసినందుకు మళ్ళొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.